హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రకృతి సౌందర్యానికి నిదర్శనమైన ప్రాచీన దేవాలయం భైరవ కోనను అన్వేషించబోతున్నాం. మన ప్రయాణం ఖంభాం, బెస్తవారిపేట నుండి పిట్టికయగుళ్ళ, సింగర్పల్లె, సిఎస్ పురం, అంబవరం మీదుగా అరణ్య మార్గంలో భైరవకోన చేరుకున్నాము. విశాఖ, విజయవాడ ప్రాంతాల వారు ఒంగోలు వచ్చి కనిగిరి మీదుగా సిఎస్ పురం నుండి భైరవకోన చేరవచ్చు. హైదరాబాద్, కర్నూలు వాళ్లు పొరుమామిళ్ల సీతారామపురం మీదుగా, నెల్లూరు రూట్ వాళ్లు పామూరు మీదుగా సిఎస్ పురం చేరవచ్చు. ప్రకృతి ప్రేమికులకి భైరవకోన ఒక స్వర్గధామం. చాలా దట్టమైన పర్వత ప్రాంత అడవిలో ఉంది ఈ ప్రదేశం. ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం, సిఎస్ పురం మండలం కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. ఈ భైరవకోన క్షేత్రాన్ని చేరుకోగానే ఎదురుగా ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహం మనకి స్వాగతం చెబుతున్నట్టుగా కనబడుతుంది. చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి మరియు వైవిధ్యమైన వృక్షాలతో చుట్టిన భైరవకోన యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆలయానికి దగ్గరలోనే పంచదార జలపాతం ఉంది. భైరవకోనలో కొండల మధ్య నుంచి దూకే జలపాతం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ జలపాతం కింద పిల్లలు, పెద్దలు తడుస్తూ ఆనందించవచ్చు. నింగిని తాకేలా వృక్షాలు, పక్షుల కలకల రావాలు, ఆహ్లాదభరిత వాతావరణం తప్పక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఎండాకాలంలో నీరు తగ్గినా కింద ఉన్న తొట్లలో స్నానం చేస్తారు. ఇవి కాక ఇంకా అడవిలో అనేక జలపాతాలున్నాయని స్థానికులు చెబుతారు. భైరవకోన చరిత్ర. కృతయుగంలో భైరవకోనకి దగ్గరలోని నూసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడు భైరవుడు. ప్రహ్లాదుడు పరమపదించిన తరువాత పట్టించుకునే వారి లేక క్షుద్బాధ భరించలేక దారిదోపిడీలకు పాల్పడేవాడు. అందుకు ఆగ్రహించిన నృసింహస్వామి రాక్షసుడవు కమ్మని శపించాడు. తెలిసి చేసిన తప్పు కాదని, ఆకలి భరించలేక చేశానని పరిహారం సూచించమని భైరవుడు ప్రాధేయపడటంతో కలియుగాంతం వరకు తన కంటికి కనిపించకుండా తన భక్తులు తెచ్చినది ఏదైనా తన ప్రసాదంగా భావించి స్వీకరిస్తూ ఉండమని, కలియుగానంతరం మళ్లీ తన సేవకు వినియోగించుకుంటానని వరమిచ్చాడు. నాటి నుంచి భైరవుడు భైరవకోనలో పూజలందుకుంటున్నాడు అన్నది స్థానికంగా ఉన్న చరిత్ర. ఇక్కడి ప్రత్యేకత ఏమనగా, ఒకే కొండలోనే 8 ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన 8 శివాలయాలను ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. ఏకశిలలో నిర్మించిన 8 శివాలయాలు: 1 శశినాగలింగం, 2 రుద్రలింగం, 3 విశ్వేశ్వరలింగం, 4 నగరికేశ్వరలింగం, 5 భర్గేశ్వరలింగం, 6 రామేశ్వరలింగం, 7 మల్లికార్జునలింగం, 8 పక్షిఘాతలింగం. వీటిలో 7 దేవాలయాలు తూర్పుముఖంగా, 1 మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతి గుహాలయంకి తలపాగా చుట్టి ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ. ప్రతి కార్తీక పౌర్ణమికి చంద్రబింబం అమ్మవారి ఎదురుగా గల సెలయేటి నీటిలో పడి అమ్మవారి విగ్రహం మీద ప్రతిబింబించడం ఇక్కడి విశేషం. ఇది చూడటానికి ఎన్నో చోట్ల నుండి భక్తులు వస్తారు.
ప్రతి శివరాత్రికి కార్తీక పౌర్ణమికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంలో ఒంగోలు నుండి కనిగిరి నుండి ఉదయగిరి నుండి కావలి నుండి ఆర్టీసీ బస్సులు విరివిగా అందుబాటులో ఉంటాయి. మరిన్ని అద్భుతమైన అన్వేషణల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.